హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేంద్రను. ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర. ఇక ఈరోజు మనం సస్పెన్స్, హారర్ అండ్ సస్పెన్స్ స్టోరీ పార్ట్ 4 గురించి చెప్పుకుందాం. హారర్ సస్పెన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లోనే వీడియోలున్నాయి. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఏం జరిగిందో అన్న విషయం తెలిస్తే మీకు పార్ట్ 4 అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది స్టోరీ ముందు ముందు. ఇక ఇది పార్ట్ 4 గురించి చెప్పుకుంటే, పార్ట్ 3లో ఏం జరిగిందంటే, మన ఆనంద్‌కి ఒక పీడకలొస్తుంది. ఆ పీడకల చాలా భయంకరంగా ఉంటుంది. ఒక బైక్ ఆగిపోవటం, ఒక ఆత్మ వెంబడించటం అదంతా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తాడు. తర్వాత అదే నైటు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎవరంటే తన పాత స్నేహితుడు. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ అవుతుందనమాట ఊరు నుంచి వెళ్ళిపోయి అతను. అతను ఆ టైంలో ఆ నైట్ టైమ్ ఫోన్ చేసి నాకు బండి ఆగిపోయింది. అంటే ఎక్కడ ఆగిపోయిందనేది చెప్పడు. అతను అసలకి అంటే ఊళ్ళో లేడు. ఎక్కడో వైజాగ్‌లో ఉంటున్నాడు. అతను ఆ టైంలో ఫోన్ చేసి ఆనంద్‌కి సేమ్ ఆనంద్‌కి కలలో ఏదైతే ఆనంద్‌కి జరిగిందో అదే సన్నివేశం మన ఆనంద్ ఫ్రెండ్ అయిన గణేష్‌కి జరుగుతుందనమాట. అతను అంటే ఫోన్ కాల్ మాత్రమే వస్తు వాయిస్ ఇనిపిస్తుందనమాట. ఇట్లా నేను ఒక చోట కాడ ఆగిపోయాను. ఇది చాలా భయంకరంగా ఉంది. వెహికల్స్ కూడా ఏం రావట్లేదు. బైక్ సడెన్‌గా ట్రబుల్ ఇచ్చింది. అర్జెంట్‌గా రారా నాకు భయమేస్తుంది అని జెప్పేసి అని అంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. ఎవరిది? గణేష్‌ది. అరే! గణేష్ ఇంతకీ ఎక్కడున్నావు ఏంటనేది ఈ ఆనంద్‌కి తెలీదు. కానీ ఈ ఆనంద్‌కేంటంటే, అరే! ఈ ఇలా బైక్ ఆగిపోవటం సడెన్‌గా అర్ధరాత్రి వెహికల్స్ ఏం తిరగకుండా ఉండటం. అదే టైంలో ఒక ఆత్మ తనకి కనపడటం, తనను చంపినట్టు ఒక కలొచ్చింది కదా ఆనంద్‌కి. అది గణేష్‌కి జరగబోతుందా ఏంటి? నాకు అలా ముందుగానే హింట్ వచ్చిందా ఏంటి కలలో? అలా అంటే స్వప్నంలో ముందుగానే కొంతమందికి తెలుస్తది కదా! అలా వచ్చిందా ఏంటనేది అనుకోని ఆ టెన్షన్‌లో మన మిగతా ఫ్రెండ్స్ అయిన వినోద్, అనిల్‌కి ఫోన్ చేస్తాడు ఆనంద్. "అరేయ్! మీకు" అంటే మార్నింగు చెప్పాడు గదా కల. అదే కల ఇలా నిజమవుతుంది. మన ఫ్రెండ్ వేరే గణేష్ అనే అతను 5 ఇయర్స్ ముందు ఫ్రెండ్స్ అనమాట చిన్నతనంలో. 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ ఆ టైంలో. ఆ విషయం చెప్దామని వాళ్ళకి ఫోన్ చేస్తారు. లిఫ్ట్ చేస్తారు. కానీ అతను ఆనంద్ చెప్పేది వినకుండానే వాళ్ళు నిద్రపోతారు. ఎవరు? ఆనంద్ ఫోన్ చేస్తాడు. ఎవరికి? అనిల్‌కి, వినోద్‌కి. ఎవరి గురించి చెప్పడానికి? గణేష్ గురించి చెప్పడానికి. ఇలా ఫోన్ చేసాడు. స స నాకు ఏదైతే కలలో జరిగిందో అదే మన గణేష్‌కి జరుగుతుందనుకుంటా. అసలు వాడు ఎక్కడున్నాడు? ఏంటనేది కూడా తెలీదు. మీకేమన్నా తెలుసా? ఏంటి అని చెప్పేసి అడుగుదామని ఇదంతా చెప్దామనుకుంటాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు కానీ వాళ్ళు నిద్రపోతారు. అట్లా టేక్ ఇట్ ఈజీగా. అంటే ఆ నిద్ర మత్తులో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి అలా ఆన్ చేసి పడుకుంటారు. వినిపించుకోరు. ఇంక తర్వాత మార్నింగ్ అతనికి ఎలా ఎళ్ళాలో తెలీదు ఆ నైటు. అంటే ఎక్కడ ఆగిపోయింది బైకు అసలు మనోడు ఇక్కడ ఉండట్లేదు. మరి ఎక్కడుంటున్నాడు? వైజాగ్‌లో ఆగిపోయిందా? వైజాగ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంటే ట్రావెలింగ్ అవుతుంటే ఆగిపోయింది. ఆ టైంలో అసలు తను ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఏంటో అని ఆలోచిస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు ఫోను లిఫ్ట్ చేస్తున్నారు గానీ నిద్రపోతున్నారు. అంటే వింటలేదు ఆనంద్ చెప్పేది. ఇంకా అలా ఆ నైటు ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఉదయం తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత గణేష్ ఫోన్ ఆన్ అవుతుంది. అంటే స్విచ్ ఆన్ అవుతుంది. అప్పుడు గణేషే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంక ఆనందం టెన్షన్‌తో ఏంట్రా రాత్రి సడెన్‌గా ఇలా బండి ఆగిపోయిందని ఫోన్ చేశావు. భయమేస్తుందన్నావు. అర్ధరాత్రి అన్నావు. అసలు నువ్వెక్కడున్నావు? ఏంటి అనంటే, నేను మన ఊరికొచ్చానురా. నేను ఒక వైజాగ్‌లోనే ఒక 5, 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అక్కడే చిన్న వర్క్ చేసుకుంటా. నేను మన ఊరొచ్చాను. ఒక 3 డేస్ అవుతుంది. రాత్రి నేను కొంచెం దూరం నుంచి ఊరు నుంచి వస్తుంటే సడెన్‌గా అంటే ఈళ్ళది పల్లెటూరు. సిటీ నుంచి వస్తుంటే మధ్యలో ఆగిపోయిందనమాట బండి. ఆ విషయం చెప్పి సరేరా ఈ విషయం మన అనిల్‌కి, వినోద్‌కి చెప్పు మాకు అంటే అదేంట్రా అంటే అది తర్వాత చెప్తాను. నువ్వు అర్జెంట్‌గా మనం అంటే వాళ్ళెప్పుడూ కలుసుకునే ఒక ప్లేస్ ఉంటదనమాట అంతకుముందు చిన్నతనంలో. ఆహ్, ఒక పార్క్ లాంటిది ఏదో ప్లేస్ ఉంటది. అక్కడ కలుసుకుంటానికి రమ్మంటాడు. ఎవరు? గణేష్ రమ్మంటాడు. ఈ విషయాన్ని మిగతా ఫ్రెండ్స్ అయిన వినోద్‌కి, అనిల్‌కి చెప్పొద్దంటాడు. ఎందుకురంటే అది తర్వాత చెప్తా వచ్చేయండి. మరి రాత్రి నేను ఇలా మాట్లాడానురా కానీ వాళ్ళు నిద్రపోయారంటే సర్లే అంతా మన మంచికే జరిగింది. నువ్వు వచ్చేయి ఇక్కడికి అంటాడు.
సరే వెళ్ళిపోతాడు. ఎవరు? ఆనంద్ వెళ్ళిపోతాడు గణేష్ పిలవంగానే. వాళ్ళు ఒక ప్లేస్‌లో కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత